నిన్నే చెప్పుకున్నాం మనం. డానియల్ అనేటటువంటి వాడు మణిపూర్ దగ్గర ఉన్నటువంటి డానియల్ స్టీఫెన్ అనేవాడు, వాడి విజువల్ను వాడి ఫోటో కూడా ప్రొజెక్ట్ చేశాను. ఏదైతే మణిపూర్ దగ్గర కుకీలకి వాడు ఆయుధాలు సప్లై చేస్తున్నాడు, అవతల ఉన్నటువంటి బార్డర్తో పాటుగా యువతలు ఉన్నటువంటి ప్రాంతాల్లో. అట్లాగే ఏవైతే దాన్ని ఏమంటారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇట్లాంటివి అలవాటు చేస్తున్నాడు, యుద్ధం చేయడం నేర్పుతున్నాడు అన్నట్టు. అయితే వీడంట ముందు మత మార్పిడిగాడు. వీడు అమెరికా తయారు చేసినటువంటి అస్త్రం, ఈ డీప్ స్టేట్ వాళ్ళ టీం అనుకుంటా. వీడు మొట్టమొదట మన తెనాలిలో తన్నులు తిన్నాడట. తెనాల్లో మత మార్పిడి కోసం వస్తే తెనాల్లో ఉన్నటువంటి హిందుత్వ శక్తులు వాడిని ఆపి ఆందోళనకి దిగితే వాడు రెచ్చిపోతే తన్నబోయారు. దాంతో వాడు అక్కడి నుంచి పారిపోయాడు. వీడి మీద ఎల్ఆర్పిఎఫ్ దృష్టి కూడా పెట్టింది. 2017లో వీడిని భారత్ నుండి బహిష్కరించారు ఏకంగా. అయితే వీడు ఇప్పుడు మణిపూర్లోకి అక్రమంగా త్రూ బర్మా నుంచి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి కుకీ ఉగ్రవాదులకి స్లీపింగ్ బ్యాగ్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, డ్రోన్స్ ఇస్తున్నాడు. ఇది డీప్ స్టేట్ కుట్ర అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది. సిఐఏ అనేటటువంటిది దాని వెనకాల ఉందన్నది డీప్ స్టేట్ ఆల్రెడీ తెలిసింది. వీడు తెనాలి, పొన్నూరు, చీరాల, గుంటూరు, బాపట్ల లాంటి చిన్న చిన్న పట్టణాల్లో కూడా చేశాడు. కాబట్టి వీడికి నెట్వర్క్ ఇక్కడ కూడా చేశాడు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని గురించి అప్రమత్తం కావాల్సిన సందర్భం.